హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డెలిషియస్ ఫుడ్. నేను మీ శాంతి. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ చికెన్ పకోడా. ఏ విధంగా తయారు చేసుకున్న ప్రాసెస్లోకి వెళ్దామా. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కారం 3 టేబుల్ స్పూన్, 3 మ్యాంగో మిర్చి కారం 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది కలర్ రావటం కోసం మాత్రం. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ రసం తీసుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ పట్టే విధముగా కలుపుకోవాలి. బాగా కలపాలి. ఇలా ఉప్పు కారం ముక్కలకి పట్టిన తర్వాత నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కలుపుకోవాలి. మీరు కనుక 1/2 kg తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను ఏవైతే వేస్తానో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కొంచెం తగ్గించి వేసుకోవాలి. మనం తీసుకున్న చికెన్ బట్టి క్వాంటిటీ అనేది పెరుగుతుంది తగ్గుతుంది కనుక చూసుకొని తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా శనగపిండి ముద్దలు లేకుండా చికెన్కి పట్టే విధముగా కలుపుకోవాలి. 2 eggs వేసుకున్నాను. ఎగ్ అనేది పూర్తి ఆప్షనల్ అండి, మీ ఇష్టం అయితే వేసుకోండి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఇలా ఎగ్ వేసుకొని చికెన్కి పట్టే విధముగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిట్కా. మనం డైలీ ఇడ్లీ చేస్తూ ఉంటాం కదండి. ఇడ్లీ పాత్ర లోపల భాగంలో కింద నల్లగా అవుతూ ఉంటుంది. అలా నల్లగా అవ్వకోకుండా ఉండాలంటే ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకుంటాం కదా, ఆ టైంలో ఒక 1/2 చెక్క నిమ్మకాయ లేదా కొంచెం చింతపండు వేసుకున్నట్లయితే పాత్ర అనేది నల్లగా అవ్వకుండా నీట్గా ఉంటుందండి. ఈ చిట్కా మీకు కనుక నచ్చినట్లయితే ఇది మీరు ఉపయోగించుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. చికెన్ వేగినట్లు మనకు ఎప్పుడు తెలుస్తుందంటే ఆ బుడగలు అనేవి తగ్గినప్పుడు చికెన్ వేగినట్లు మనకు తెలుస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చినట్లు వేయించుకోవాలండి. చికెను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చికెను అలా కలుపుకోవటం వల్ల ముక్క అనేది మాడిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా వేగిన చికెన్ తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇంకేంటి, హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్కి చేసి పెట్టండి.